Alcara Water Solution for hot water problems. Contact 9399906356. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రీసెంట్గా ఒక బిగ్గెస్ట్ యూట్యూబర్ అండ్ యాక్టర్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో దొరికిపోవడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళ బ్రదర్ వినయ్ సంపత్ మీద కూడా ఒక అమ్మాయి కేసు వేయడం జరిగింది. దాని గురించి సైకలాజికల్గా రీజన్స్ ఏంటి అండ్ వై సెలబ్రిటీస్ ఆర్ అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ ఆల్ అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ వేదప్రియ రెడ్డి గారు ఉన్నారు. సో ప్రముఖ సైకాలజిస్ట్, మనందరికీ తెలిసిందే. నమస్తే మేడం. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? బిందాస్. సో అండ్ కమింగ్ టు పాయింట్, సో సెలబ్రిటీస్ ఎందుకని ఎడిక్ట్ అవుతారు ఇలా గంజాయి అని, తర్వాత డ్రగ్స్కి, ఈ ఆల్కహాలిక్ ఇలాంటి ఎడిక్షన్స్ ఎందుకు ఉంటాయి? సో అంత స్టార్డమ్ ఉండి కూడా సో అవి వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోవడానికి కారణాలు ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చినారు నాన్న? ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. శ్రీకాకుళం. నవ్ యూఆర్ ప్రెటీ మచ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్, రైట్? కానీ మీ వయస్సు పిల్లలు, వెన్ ఐ కంపేర్, నాట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ ఫేమస్ యాజ్ యూ కదా. మీరు ఒక ఛానల్లో వర్క్ చేస్తున్నారు, ఈ ఊర్లోకి వెళ్ళినా కూడా దే గెట్ టు సీ యూ ఇన్ ద టీవీ, ఇన్ ద యునో ఇన్ ద సిస్టమ్ అండ్ సో ఆన్ సో ఫోర్త్. అంటే మీరు ఆల్రెడీ కాస్త ఎలివేట్ అయిపోయినారు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, యాజ్ ఈజ్గా ఇవాళటికే, రైట్? ద సేమ్ వే షణ్ముఖ్ గారు కూడా లెవెల్ బై లెవెల్ హీస్ బీన్ వర్కింగ్ హార్డ్ ఆన్ హిజ్ ఓన్ కెరియర్ కదా. సో మనం ఏమవుతుందంటే, వెన్ వీ వాంట్ టు అచీవ్ సంథింగ్, వెన్ వీ వాంట్ ద సక్సెస్, వెన్ వీ వాంట్ టు వర్క్ ఫర్ దాట్, మనం కొండ ఎక్కుతా పోతాం ఎవరిని చూడకుండా, తల అక్కడిక్కడ తిప్పకుండా. సో ఆ ఎక్కినప్పుడు ఏమవుతుందంటే, ఫోకస్, సక్సెస్, గుడ్, ఫేమ్ ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. Second side of the coin is something which people never think of, talk of. Second side of the coin, ఏమై ఉంటుంది? Any guess? Not at all. Second side of the coin is loneliness. అందరినీ వదిలి నేను అందరికంటే ఎక్కువ పని చేయాలంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కినారు, కరెక్టే. కానీ అందరినీ వదిలే కదా పైకి పోయింది. మనం పైకి పోయినప్పుడు ఆబ్వియస్లీ పైన రాజులాగా కూర్చున్నప్పుడు కింద మనుషుల్ని చూడాలనుకున్నప్పుడు వాట్స్ హ్యాపెనింగ్? ద సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్, యు ఆర్ బేసికలీ గోయింగ్ ఆల్ ద వే అలోన్. అక్కడ పోయి ఎక్కి ఒక స్టార్డమ్ అంటూ వచ్చాక, మీరు యూజ్ చేసిన వర్డ్ ఇది, రైట్? ఒక ఫేమస్ బిహేవియర్ మనకు అలవాటు అయిపోయినాక, వెన్ వి సిట్ అండ్ పీస్ఫుల్లీ అబ్జర్వ్ ద మెటీరియల్ అరౌండ్ యూ, అక్కడ చుట్టుపక్కల ఇంకెవరు ఉండరు. ఆ లోన్లీనెస్ వాళ్ళకి చాలా గట్టిగా తగులుతుంది. పైకి ఎక్కేటప్పుడు ఏం అనిపించదు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు చూడండి, రైట్? చిరంజీవి గారు చూడండి, దేర్ సో మెనీ పీపుల్, నాగ్ గారు చూడండి, ఓకే, దే వర్క్ రియలీ హార్డ్, దే వర్క్డ్ రియలీ హార్డ్ అండ్ దే స్టిల్ వర్కింగ్. అలాంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవాలన్నా కష్టం, బికాస్ దే ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్. అవును, నేను కష్టపడ్డాను, కానీ 3 తరాల వెనక, 2 తరాల వెనక అనే వాళ్ళతో యూ కెన్ కంపేర్. కానీ పీపుల్ హ్యావ్ స్పోకెన్ అండ్ ద హార్ట్స్ లైక్ దెమ్. వీళ్ళంతా ఫేమస్ అన్న ఒక బిహేవియర్లో పెడదాం వీళ్ళని, ఓకే? సెలబ్రిటీ. ఈ బిహేవియర్లో ఉన్న వాళ్ళు అందరిలో కంటే ఎక్కువగా అబ్జర్వెన్స్లో కూడా ఉంటారు. వాళ్ళ చిన్న డిఫరెన్స్ అంటే, వాళ్ళు వాడే సబ్బుతో సహా ఇట్ విల్ బీ న్యూస్, ఓకే? వాళ్ళు ఏడ్చిన న్యూసే, వాళ్ళు నవ్విన న్యూసే. సో సెలబ్రిటీస్ వాళ్ళకి ఉన్న సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చెప్తున్నా నేను. మీరు అడిగారు కదా అసలు ఎందుకు ఈ అడిక్షన్ సెలబ్రిటీ ఇలా ఎందుకు దగ్గరకు వస్తారు అని అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా నేను. ఆ లోన్లీనెస్ ఎలా ఉంటుంది అంటే, ఒక మనిషికి బేసిక్గా కొన్ని నీడ్స్ అనేవి ఉంటాయి నాన్న, ఓకే, సైకాలజీ పరంగా. అండ్ మెనీ ఆఫ్ దెమ్ నో ఇట్, ఓకే? ఒక బయోలాజికల్ నీడ్ అనుకోండి, ఫిజియోలాజికల్ నీడ్ అనుకోండి, ఇమోషనల్ నీడ్ అనుకోండి, సో ఆన్ సో ఫోర్త్, ఓకే? ఈ నీడ్స్ అన్నీ ఫేమస్ అవుతూ ఉంటేనే వచ్చేస్తాయి మనిషికి. అంటే బట్టలు అనుకోండి, కార్లు అనుకోండి, నగలు అనుకోండి, వాచ్లు, సో ఆన్ సో ఫోర్త్, ఎనీథింగ్. ఇప్పుడు మీకు ఒక దాని మీద ఆశ, నాకు ఒక దాని మీద ఆశ, రైట్? సో ఇవన్నీ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి కాబట్టి ఫైనలీ అన్నం తిని ప్రశాంతంగా కూర్చున్న టైంకి పక్కన ఇంకా ఎవరు ఉండరు. ఒకవేళ పక్కన ఎవరన్నా ఉన్నా కూడా కంపేర్ చేయడానికి, కంపీట్ చేయడానికి ఈ కాన్స్టెంట్ వర్క్
చేసే వాళ్ళ గుణం ఏంటిది అంటే సెలబ్రిటీ పక్కవాడి కంటే కూడా మంచి చేయాలనుకుంటారు. సో ఇక్కడ ఉన్న వాడిని కూడా వదిలేసి, ఇక్కడైతే ఎనివే చాలామంది ఉన్నారు, మెట్టు మెట్టుకి మనుషులు తగ్గుతూ వస్తారు. ఇక్కడ ఇద్దరు ఉన్నా కూడా వీళ్ళకంటే ఇంకా ఎక్కువ వర్క్ చేసి ఇక్కడ దాకా వెళ్తారు. సో ఇక్కడ దాకా వెళ్ళిన వాడికి పక్కన ఇంకా ఎవడు ఉండడు. ఆ లోన్లీనెస్సే ఓంకారం పెడుతుంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, వాళ్ళతో ఉండగలిగింది, వాళ్ళతో ఎప్పుడు ఉండాలి, వాళ్ళకి నచ్చినప్పుడే ఉండాలి, రైట్? ఎందుకంటే ఒకవేళ నేను ఫేమస్ అయ్యాను అనుకోండి, నాకు నచ్చిన టైంలో మీరు రావాలనుకుంటాను. దట్ ఈస్ వెన్ ఈగో స్టార్ట్స్ టాకింగ్. ఓకే, సెలబ్రిటీ వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ హోంవర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళకి, ఇంటర్నలీ ఎక్స్టర్నలీ. ఓకే, ఆ హోంవర్క్ అనేది ఇంకా చేస్తున్నారు కాబట్టే చిరంజీవి గారు అనుకోండి, సో ఆన్ సో ఫోర్త్ ఆర్ స్టిల్ డౌన్ టు ఎర్త్. ఓకే, నౌ ఈ పర్టిక్యులర్ కేస్ కిందకి వస్తే హీ స్టిల్ యంగ్, రైట్? అండ్ తను ఎవరైనా అలా ఒకరి బిడ్డలాగా పుట్టాను కాబట్టి ఫేమస్ అయిపోయాను, అది ఇప్పుడు నడవట్లేదు. ఎవరికి వాళ్ళు కష్టపడితేనే పీపుల్ ఆర్ లైకింగ్ దెమ్, రైట్? వాళ్ళు చూడ్డానికి బాగున్నారు కానీ బిహేవియర్లీ బాగాలేరు అన్నా మనుషులకి ఇష్టం అవ్వట్లేదు ఇప్పుడు. they want certain ethics, they want certain morality, they want certain things to be done. పెద్ద పెద్ద బొజ్జలు మెయింటైన్ చేస్తాం మేము, అయినా మేము హీరోలమే అంటే ఇట్స్ నాట్ వర్కింగ్ ఎనీ మోర్. You really have to be a role model and people wanted you that way. కాబట్టి వీళ్ళు కూడా they are motivated, self motivated. ఇవాళ టాలీవుడ్లో ఏ హీరో అయినా తీసుకోండి, they are really working hard. ఇంతకుముందు హీరోలు ఎవరు వర్క్ చేయలే, అబ్బా హీరోయిన్లు వర్క్ చేసుకున్నారు, హీరోయిన్లు వర్కౌట్ పోయినారు, హీరోయిన్లు దే మేడ్ షూర్ దట్ దే డి నాట్ పుట్ ఆన్ వెయిట్. బట్ ఇప్పుడు హీరోస్ నేను ఇంత బొజ్జ మెయింటైన్ చేస్తా అంటే హీరో అవ్వడం కుదరదు. నో విమెన్ ఈజ్ రియలీ వాంటింగ్ టు సీ మెన్ ఇన్ దట్ వే, ఫ్యాక్ట్ ఇది. ఓకే, సో అకార్డింగ్లీ ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఇంటర్నల్ హ్యాపీనెస్, ఆ ఇంటర్నల్ క్వశ్చనింగ్ అనే బిహేవియర్ని యూ హ్యావ్ టు రియలీ టేక్ ఇట్ వెరీ క్లోజ్ టు హార్ట్ అండ్ డూ ఇట్ ఎవ్రీ డే. ఈ బిహేవియర్, ఈ ప్రాక్టీస్ లేని వాళ్ళు తొందరగా అడిక్ట్ అవుతారు. అందుకని ఇలా తిప్పి చెప్పాల్సి వచ్చింది పాయింట్. సో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు లోన్లీనెస్ బాగా అలవాటు అయిన వాళ్ళకి ఓన్లీ అయ్యే ఎందుకు ఎడిక్ట్ అవ్వాలి? మెడిటేషన్ చేసుకోవచ్చు, జిమ్ చేసుకోవచ్చు, లేదంటే బుక్స్ చదువుకోవచ్చు, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ పక్కన పెట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇలాంటివి చేయడం ఏంటి? అంటే డ్రగ్ ఎడిక్షన్ అని, ఆల్కహాల్ అని, ఇది ఎందుకు? ఐ విల్ ఆన్సర్. ఇప్పుడు మనం ఒక టేబుల్ మీద నాన్న బ్రాకలీ పెట్టి ఉంది, చాక్లెట్ పెట్టి ఉంది, ఎవరైనా బై డిఫాల్ట్ ఏం తీసుకుంటారు? చాక్లెట్. అయిపోయింది, యూ గేవ్ ది ఆన్సర్, రైట్? సో ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది పతనం. ఫస్ట్ ఏదైనా చెడు మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, మంచిని మనం అట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఐ రిపీట్, మీకు అర్థమైంది, మీరు రిపీట్ చేసుకోండి. ఓకే, నా నేను ఐ యూజువలీ కీప్ టెలింగ్ ఇట్, రైట్? ఈవినింగ్స్ వర్క్ అంతా అయిపోయినాక నైట్ ఐస్ క్రీమ్ నైట్స్కి పోతా, చాలా పోతానే, నా పిల్లలని తీసుకుపోతా, ఫ్రెండ్స్ని తీసుకుపోతా, గర్ల్స్ నడవండి అంటే చల్లో అనుకుంటాం, కార్ నిండా దింపుతాం, పోతాం. పొద్దున్న పూట నేను పూజ చేసుకొని స్నానం చేసుకొని పాప ఓల్డ్ ఏజ్ హోమ్ పోయి వస్తా అని నేను గ్రూప్స్, ఐ మెయింటైన్ సో మెనీ గ్రూప్స్, రైట్? కిటీ గ్రూప్ అనుకోండి, యు నో ఐ డూ అదర్ బిజినెస్ ఆల్సో, రైట్? ఇప్పుడు నగల బిజినెస్, చీరల బిజినెస్ అంటే ఆడపిల్లలు వద్దన్నా వస్తారు మా చుట్టూ, రైట్? పాప మనం ఓల్డ్ ఏజ్ హోమ్ పోదాము అంటే ఒక్కదాన్నే మిగులుతాను, ఒక్క కార్లో నేను ఒక్కదాన్నే పోతాను. మళ్ళీ రిపీటెడ్ అదే రోజు రాత్రి కూడా పాప ఐస్ క్రీమ్ రైడ్ పోద్దామా అని బెడ్డు, 5 కార్లు ఫుల్, రైట్? దట్ ఈస్ హౌ లైఫ్ ఈజ్. మంచి అన్నది మనం ప్రతిరోజు చేసి హ్యాబిట్ చేసుకోవాల్సి వస్తుంది. చెడు అన్నది 3 గల్లీలు దాటి వాడు బీర్ ఓపెన్ చేసినా మూత మనకి ఇక్కడికి వాసన వస్తుంది, ఇఫ్ యు ఆర్ ఇన్ టు దట్, రైట్? ఎగ్జాక్ట్లీ. నౌ యు ఆర్ కనెక్టింగ్ టు ఇట్. కమింగ్ బ్యాక్ టు అడిక్షన్. ఈ అడిక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే, పాస్ట్ 14 years నేను డీ అడిక్షన్కి వర్క్ చేస్తున్నా. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు నాన్న అడిక్షన్లో. ఓకే, ఐ విల్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఒకసారి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది, మ్యామ్ వి రియల్లీ నీడ్ యూ రైట్ అవే అంటే నేను వెళ్ళాను. ఏమైంది నాన్న అంటే, లేదు మ్యామ్ చెప్పేటట్లేదు, మీరు రండి అంటే, ఓకే బిడ్డ వస్తున్నా. వెన్ ఐ బీన్ టు ద హాస్పిటల్, ఐ వర్క్ ఫర్ డిఫరెంట్ హాస్పిటల్స్, ఇట్స్ నాట్ 1 or 2. ఓకే, ఈ డీ అడిక్షన్ కేసు ఇది. నేను పోయే వరకు
తనని బెడ్కి కట్టేసి పెట్టారు వాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళు కూడా కట్టేశారు. నేను పోయి, అయ్యా ఇంత పెద్ద మనిషి మీరు అట్లా కట్టేసిండ్రు ఏంది నాన్న, ఏందిరా పరిస్థితి అంటే, మేడం ఏం చెప్పాలి మేడం, డ్రింక్ అడుగుతున్నారు, ఈయనంటే బట్టలు ఇప్పేసి తిరుగుతా అని బెదిరించినారు, ఏమి ఇప్పుతారులే అనుకున్నా మేడం, నిజంగానే ఇప్పుడు తిరుగుతున్నారు మేడం, అందుకే కట్టేయాల్సి వచ్చింది మేడం. ఆన్ హ్యాపీ నోట్ చెప్తున్నా నేను ఇది. కానీ ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఫర్ గాడ్ సేక్, ఓకే, అండ్ హీ హ్యాస్ అ బుల్లెట్ అప్ హియర్, సినిమాలలో చూపించినట్టు. అంటే అంత రెస్పెక్టెడ్ సోల్ కట్ చేస్తే నంగా తిరుగుతున్నారు హాస్పిటల్ యునో హాల్, ఏమంటారు యూనో లాబీ ప్లేస్ ఏరియాలో. దిస్ ఇస్ హౌ దే టర్న్ దెమ్సెల్వ్స్ ఇంటూ. ఎంత చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తారంటే అలా లాజిక్ ఉండదు. ఇక యూ కాంట్ ఎక్స్పెక్ట్ లాజిక్ అవుట్ ఆఫ్ దీస్ పీపుల్. ఓకే, అలాంటి చిన్న చిన్న కేసెస్ చెప్తాను 2-3. ఓకే, దట్ వాజ్ అన్ సబ్స్టెన్స్ అబ్యూస్. అంటే ఏంటి, ఆల్కహాల్. ఓకే, నెక్స్ట్ అబ్యూస్ వాజ్ సిగార్స్. ఓకే, స్మోకింగ్, అన్ని రకాలుగా. ఇక లోపల ఏమేమి కలుపుకుంటారో ఉప్పు కారం మంత్రాలు నేను చెప్పాను. చాలా మంది. సో యూ కెన్ యాడ్ యువర్ ఓన్ వర్జన్. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు నాన్న, దాని ముద్దు ముద్దు పేర్లు ఉన్నాయి దానికి. ఓకే, తను వాళ్ళ వైఫ్ చెప్పారు, వేదమ్మ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మా ఆయననైతే ఒక వారం రోజులన్నా మీ దగ్గర ఉంచుకోండి, మాతోనైతే లేదు. ఓకే, సో తను డీ అడిక్షన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. they cannot go out of that hospital. They have to be in the hospital for them to detox themselves. నేను ఒక రోజు పోయి కలిసి వచ్చాక మళ్ళీ వారంలో ఎప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత పోయి ఒకసారి చూసుకొని వస్తాను ఎలా ఉన్నారు ఏంటి. నాట్ ఎవ్రీ డే ఐ గో టు ద సేమ్ హాస్పిటల్. నేను వెళ్ళినాక ఫస్ట్ టైం నీ పేరేంటి ఏంటి అడిగారు. తను కూడా ఒక ఊరి సర్పంచ్. మళ్ళీ చెప్తున్నానంటే ఒక ఊరిలో సర్పంచ్ ఆయన. ఓకే, పెద్ద మనిషి. నేను చెప్పాను, చెప్పండి సార్ మీరు ఎక్కడ ఏం చేస్తారు ఏంటి అంటే, బెటా నేను ఇట్లా సర్పంచ్ లాగా పనిచేస్తున్నాను. అండ్ హీ సెడ్ అబౌట్ ద డిఫరెంట్ కేసెస్ హీ సాల్వ్డ్. వెరీ రెస్పెక్టబుల్ సోల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ వర్క్. నేను చెప్పినాను, ఓకేనండి వారం రోజులు కళ్ళు మూసి తెరిస్తే అయిపోతుంది, నేను మధ్యలో వచ్చిపోతాను, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే యూ జస్ట్ లెట్ మీ నో అని చెప్పి వెళ్ళాను. తను ఒక 45 minutes మాట్లాడారండి ఫస్ట్ టైం. హీ ఎక్స్ప్లెయిన్ సో మెనీ కేసెస్. ఇట్ వాజ్ వెరీ వెరీ డిగ్నిఫైడ్ సోల్స్ ఇంట్రొడక్షన్ టు మై సోల్. ఓకే, కట్ చేస్తే ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ద హాస్పిటల్ అగైన్. మా అతనైతే మీరు రండి, మా అతనైతే మీరు రండి. నేను అన్న ఏమైంది నాన్న, అట్లా కాదు మేడం మీరు రండి. నేను వచ్చినాక సార్ ఏంటిది ఏమవుతుంది చెప్పండి నాకు అంటే, అది కాదు బేటా నాకు బాత్రూమ్ పోయేది ఉంది అన్నారు చిన్న పిల్లల్లాగా. నేనన్నా సార్ ఇది హాస్పిటల్, ఇక్కడ ఎన్ని బెడ్స్ ఉన్నాయి, అన్ని బాత్రూమ్లు ఉన్నాయి, అన్ని రూమ్లు ఉన్నాయి, మీకు ఏది కావాలని పోండి దాని ఏమున్నది అంటే, నాకు మా ఊర్లో అక్కడ పోతేనే వస్తుంది. లుక్ ఎట్ దిస్, టాడ్లర్ కూడా చెప్తారు ఇలా, రైట్? అంటే వాళ్ళ మాటల్లో లాజిక్ ఉండదు. నేను చెప్పేది అది. నేను అన్నా సార్ ఇప్పుడు ఆ ఊరు వాష్రూమ్ అయితే నేను ఇక్కడ తీసుకురాలేను, వాష్రూమ్ కోసం అయితే నేను అక్కడికి మిమ్మల్ని పంపలేను, సో నెక్స్ట్ ఆప్షన్ చెప్పండి నాకు అంటే, నాకు వస్తలేదు నాన్న నాకు వస్తలేదు అంటే, నేనన్నా సార్ హాస్పిటల్లోనే ఉన్నా అనిమా చెప్పించి మరీ చేపిస్తాను, నాకేం ప్రాబ్లం లేదు, లాక్సేటివ్ పిల్ ఇస్తాను అయిపోతుంది. వీ హ్యావ్ సో మెనీ అదర్ వేస్ ఇఫ్ యు ఆర్ ఇమోషనలీ స్కార్డ్ టు గో టు అ న్యూ వాష్రూమ్, ఐ అండర్స్టాండ్ అంటే, అట్లా కాదు నాన్న నాకు అదే ప్లేస్ కావాలి. సో ఇప్పుడు అబద్ధం ఎందుకు చెప్తున్నారు అర్థమవుతుంది కదా, రైట్? నౌ దేర్ ఇస్ అ థర్డ్ కేస్, ఇంకా సిల్లీ కేస్ చెప్తాను. ఓకే, హీ హ్యాస్ టు గో అవుట్ ఆఫ్ ద హాస్పిటల్. ఓకే, నాకు ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ వస్తలేదు. హీ ఈజ్ అ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిన్సిపల్ హూ వర్క్స్ ఫర్ అ స్కూల్. ప్రిన్సిపల్ అంటే టాప్ మోస్ట్ పొజిషన్ ఇన్ ద స్కూల్. ఓకే, ఈ కేసెస్లో ఒక్కటన్నా చిన్న కేసు చెప్పినానా దేవ్, ఒక్కటన్నా రెస్పెక్ట్ అన్న వర్డ్కి ఇంత దూరంలో నన్ను ఉన్నారు ఎవరన్నా? రెస్పెక్ట్ అనేది తిని తాగి వేసుకొని బట్టలు ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్, హైలీ రెస్పెక్టబుల్ పీపుల్ వీళ్ళంతా. ఓకే, ఒక ప్రిన్సిపల్ తను వచ్చారు, అడ్మిట్ అయ్యారు, అంతా బాగుంది. సార్ ఎలా ఉన్నారు అంటే, బాగుందా కానీ కొంచెం బోర్ కొడుతుంది బట్ ఇక్కడ
అంటే నాన్న సార్ ఇవన్నీ బుక్స్ ఉన్నాయి నావి, నేను తీసుకొచ్చిస్తాను. ఐ రీడ్ కపుల్ ఆఫ్ బుక్స్, మీరు సెల్ఫ్ వర్త్ కావాలా చదవండి, ఆర్ హౌస్ ఎవర్ నా దగ్గర ఉన్నాయి నేను తీసుకొస్తాను. మ్యూజిక్ కావాలా, ద ఆల్బమ్స్ ఉన్నాయి నేను తెస్తాను. లేదు ఇంకెట్లన్నా కావాలంటే ఐ విల్ టేక్ ఫ్రమ్ మై ఇంట్లో నుంచి ఏదైనా కావాలా ఐ విల్ గెట్ ఇట్. లేదు ఎవరితోనైనా హైలీ రెస్పెక్టబుల్ పీపుల్తో మీరు మాట్లాడాలనుకుంటే కూడా ఐఎమ్ బడీస్ విత్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ టు సిమిలర్ డిసిప్లిన్. అంటే ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ మాట్లాడాలనుకున్నా ఐ కెన్ హెల్ప్ ఆన్ దట్ నోట్. అంతవరకు చేస్తాను నేను నా క్లయింట్స్ కోసం. తను అన్నారు లేదు బెటా ఐఎమ్ ఫైన్, వారం రోజులే అయిపోతే చూసుకుంటుండు అంటే నన్ను ఓకే అండి వెరీ గుడ్, వెరీ హోప్ఫుల్ కేస్ అనుకొని వెళ్ళాను. ఒక్కరోజు బాగుంది, 2 రోజులు ఆహా చాలా బాగుంది, 3 రోజులు బాగానే ఉంది, 4వ రోజు 2 కాళ్ళు 3 కాళ్ళు వస్తున్నాయి నాకు హాస్పిటల్ నుంచి, 5వ రోజు ఇప్పుడు రండి అన్న కాల్. తను అక్కడ కూర్చొని నన్ను బయటకు పంపిస్తావా లేదా నేను ఇక్కడ పడుకుంటాను, నేల మీద పడుకుంటాను, బట్టలు ఇప్పేసి పడుకుంటాను, బొర్లుతాను. దిస్ ఇస్ హౌ మైండ్ విల్ వర్క్ వెన్ యూ హ్యావ్ అడిక్షన్. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత చదివి ఎంత సంస్కారం తెచ్చుకున్నా మీరు చదివింది మొత్తం బూడిదలో పన్నీరు అవుతుంది మీకు అడిక్షన్ అనేది ఉంటే. అడిక్షన్ ఏం చేస్తుందంటే నాన్న, ఇట్ టేక్స్ ద కంట్రోల్ లైన్ అవుట్. ఎంత అన్నది తీసేస్తుంది. హౌ మచ్ టూ మచ్, లైఫ్ ఈజ్ ఆల్వేస్ బిట్వీన్ హౌ మచ్ టూ మచ్, రైట్? హౌ మచ్ అంటూ తెలుసుకోవాలి, మనకి ఇంత వద్దు టూ మచ్ అని దూరం పెట్టాలి. ఐ రిపీట్, హౌ మచ్ అంటూ తెలుసుకోండి, అవసరం కంటే ఎక్కువ అయితే టూ మచ్ అంటూ దూరం పెట్టేయండి. ఈ రెండిటి మధ్యలో ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్. హౌ మచ్ అంటూ క్యూరియాసిటీలో సక్సెస్ తెచ్చుకుంటారు, టూ మచ్ అంటూ ఇందులో కింద పడిపోతారు. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం మంచి అనేది వాళ్ళు డెవలప్ చేయాలి. ఐఎమ్ రిపీటింగ్ ఇట్. చెడు అనేది మనకుగా వచ్చి, అదేదో మూవీలో ఉంటుంది చూడు, నాకు కోల్డ్ వచ్చినట్టు పట్టుకుందిరా వాళ్ళ ఫ్రెండ్షిప్ అని, అలా బిహేవియర్ ఒకటే గుర్తుకుంది, నాకు డైలాగ్ గుర్తుకులేదు ఎగ్జాక్ట్గా. ద సేమ్ వే చెడు అన్నది ఇట్ విల్ స్టిక్ టు యూ. అది ఎలాంటిది అంటే అర్ధరాత్రి కూడా అపరాత్రి కూడా రాత్రి లేపుతుంది మిమ్మల్ని. ప్రశాంతంగా పిల్లేసుకొని పడుకున్న వాళ్ళని కూడా అర్ధరాత్రి దయ్యం లేపినట్టు లేపుతుంది. లేపి చిమ్మ 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 అంటుంటుంది ప్రాణం. అది అడిక్షన్ ఏదైనానండి. ఒక డ్రింక్ కావచ్చు, సిగరెట్ కావచ్చు, మీరు అన్నట్టుగా జాయింట్ కావచ్చు, సెక్స్, అమ్మాయి అబ్బాయి ఫర్ దట్ మ్యాటర్, సెక్స్ ఈజ్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ డ్రైవ్. అన్నిటికంటే ఎక్కువ అడిక్షన్ ఏంటి అంటే నాకు ఏం కాదు అన్న ఆలోచన. ఓకే, మెనీ పీపుల్ సే దట్. మీరు ఇంకా చిన్న అడిక్షన్ చెప్తాను, సీరియల్ చూడడం, టీవీ సీరియల్. వామ్మో, దట్స్ ద బ్లండర్ ఎడిక్షన్ మేడం. అండ్ చాలామంది హోమ్ మేకర్స్ అండ్ ఇంట్లో ఉండే ఉమెన్స్ సీరియల్స్కి చాలా ఎడిక్ట్ అయిపోతారు. వాళ్ళ ఎడిక్షన్ ఎప్పుడు బయటపడుతుందంటే వీకెండ్స్లో సీరియల్ రావు. సో ఆ టైంలో వాళ్ళ షార్ట్ టెంపర్ అంతా బయటకు తీసుకొచ్చి యారగెంట్గా బిహేవ్ చేస్తారు. ఆ పిల్లలు వేరేవి చూస్తే తట్టుకోలేరు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుంది, పొరపాటున క్రికెట్ చూద్దాం అంటే అవతల అట్ల కర్ర ఏదో ఎగురుద్ది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతారు, ఇంక నేను వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని, పిల్లలు కూడా. సో దానికి రీజన్ ఏంటి మేడం? అడిక్షన్ మెయిన్గా ఈ సీరియల్ అడిక్షన్ ఏమి అంటే, మీరు లైఫ్లో ఏం చేయాల్సిన అవసరం లేదు అది నేర్పిస్తారు సీరియల్. ఏమండి, సీరియల్స్కి నేను అగేన్స్ట్ కాదు, కానీ సోమరి పోతులను చేసే సీరియల్స్కి మాత్రం నేను అగేన్స్ట్ అండి. ఐ విల్ ఓపెన్లీ టెల్ దిస్ టు ఎవ్రీబడి పాసిబుల్. ఐఎమ్ నాట్ స్కేర్డ్, ఐఎమ్ నాట్ వరీడ్. ఓకే, బిహేవియర్ అన్నది బ్రతికినందుకు పక్క వాళ్ళకి అక్కర రావాలి. లేదు ఎవరికి అక్కర రావట్లేదు, కామ్గా ఉండాలి. కానీ సీరియల్స్లో వాళ్ళు బేసికలీ ఏం నేర్పిస్తారు అంటే, అలే నువ్వు ఇలా కూర్చున్నావు కదా అంటే నా మీద ఏదో అనుకుంటున్నావు కదా, చూసావా మొన్న నేనేదో చేసింది గుర్తుకొచ్చింది కాబట్టి నువ్వు నవ్వావు. సో యు ఆర్ క్రియేటింగ్ కాన్స్పిరసీ ఇన్ అన్ ఎంప్టీ మైండ్. నేను హాయిగానే ఉన్నాను, కానీ ఇప్పుడు తను కెమెరామెన్, నాన్న మీ పేరేంటి? దయాకర్ గారు. దయాకర్ గారు కావాలని తొంగి తొంగి చూస్తున్నారు తెలుసా నిన్ను. నాకు డౌట్ వస్తుంది, తను ఏమో చూసుకో. ఇప్పుడు ఏమైపోయింది, అనుమానాలన్నీ క్రియేట్ అవుతాయి కొత్తగా. ఎగ్జాక్ట్లీ. సో
ఇలా ఏం లేని కాడికి ఉప్పు కారం ధనియాలు పొడేసి కూర్చుంటే దానికి అదే ఆడుకుంటా ఉంటే చచ్చిపోయేదాకా. నేను వెన్ ఐ వెంట్ టు అన్ ఇంటర్వ్యూ యస్టర్డే, సంబడి ఆస్క్డ్ మీ, మ్యామ్ మీరు డాన్స్ నేర్చుకున్నారు, మ్యూజిక్ నేర్చుకున్నారు, ఇంటీరియర్స్ నేర్చుకున్నారు, డైమండ్స్ నేర్చుకున్నారు, వాట్ ఎవర్ లిస్ట్, మీకు రాందేంటి అంటే, నాకు 2 పనులు రాలే లైఫ్లో. ఏంటిది అంటే, ఒకటి చాడీలు చెప్పడం రాలేదు, ఒకటి టీవీ సీరియళ్ళు కూర్చొని చూడడం రాలేదు. టీవీ సీరియల్లో చూడడం వచ్చిందంటే నా మన్మడి పెళ్ళి వరకు అదే చేసేదాన్ని, ఇంకే పని చేసే అవసరం లేదు. రైట్? వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ ఇట్ కాన్స్టెంట్లీ గివింగ్ యూ ప్లస్ పాయింట్స్. అడిక్షన్ ఇది కూడా. అంటే ఏంటి, మీరు ఉన్న పలంగా ఉంటూనే అది చేసుకోవచ్చు. డ్రింక్కి సిగరెట్కి డిఫరెన్స్ చెప్తాను. ఒక్కరే సోలోగా డ్రింక్ చాలా తక్కువ మంది తాగుతారు. తాగే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, డిసిప్లిన్డ్గా 40 ఏళ్ళ నుంచి అవే 2 పెగ్గులు తాగుతున్నారు. వాళ్ళతో నేను ప్రాబ్లం లేదు. కానీ వీళ్ళ బర్త్డే పార్టీ, వాళ్ళ బర్త్డే పార్టీ అంటూ వెళ్ళి 4 బీర్లు అయిపోయిన తర్వాత కూడా, మామ కొత్త బీరు మామ, ఎవ్వరు లేరు మామ, వచ్చాయి మామ, చిమ్మ 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 చిమ్మ, మళ్ళీ షురు. అక్కడ ఇంకో 2 బాటిళ్ళు. ఇంటికి వస్తూ 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 ఇల్లు ఇంతే దూరం నాన్న, ఇంతే దూరం, ఇంకో ఫోన్ వస్తుంది, మచ్చా బ్రేకప్ మచ్చా. గుర్తొస్తుందిరా. ఆల్రెడీ నాకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకటి మీతో షేర్ చేసుకోవాలి. అదొక నాకు డౌట్. వాళ్ళలో ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి, అంటే వాళ్ళు తాగినాక వాళ్ళు ఒక స్టోరీ చెప్తారు, ఆ స్టోరీలో వాళ్ళకు ఉండే విలన్ మీద ఉండే ఫ్రస్ట్రేషన్ అంతా మన మీద చూపిస్తారు. సో దానికి తాగానరా అని ఉదయం లేచి ఓకే ఎంత చేశానా నేను అని మర్చిపోతారు. అది కావాలనే మర్చిపోతారా, వాళ్ళకి గుర్తుంటుందా? సమ్ టైమ్స్ దే రిమెంబర్, కానీ దే డోంట్ రిమెంబర్ ద డీటెయిల్స్, బట్ దే హ్యావ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా హిప్నటైజ్ అయ్యారా? లేదు. ఓకే, హిప్నటైజ్ అయితే కూడా మనకు కొంచెం కాన్షియస్నెస్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని టచ్ చేశారు అనుకోండి, హిప్నటైజ్ చేస్తూ చేస్తూ ఆ అబ్బాయి చెయ్యి తగులుతుందన్నది తెలుస్తుంది, కానీ ఆ డీపర్ లెవెల్లోకి వెళ్ళాక తగిలేడు అన్నది ఒకటే తెలుస్తుంది. దాని తర్వాత కొంచెం ఆ డీటెయిల్స్ విల్ మిస్ ఇట్. ద సేమ్ వే తెలిసే కొట్టాడండి, వాళ్ళకి కొట్టింటే మటుకు మిమ్మల్ని దేవ్. రైట్? కమింగ్ బ్యాక్ టు అ పాయింట్. ఓకే, ఈ అడిక్షన్ గురించే ఇంకొక పాయింట్ చెప్తున్నానండి, రీక్యాప్ చేస్తున్నాను. డ్రింక్ సబ్స్టెన్స్ చేసేవాళ్ళు 4 ఉన్నప్పుడే తాగాలనుకుంటారు ఎక్కువ మటుగా. ఓకే, ఒక్కరే తాగేవాళ్ళు ఆ డిసిప్లిన్డ్ డ్రింకింగ్ కాక, ఆల్రైట్. కానీ సిగరెట్, జాయింట్ ఇది ఇంకా ఎక్కువ ప్రాబ్లం, ఎందుకంటే అది ఒక్కరమే కొడతాం కాబట్టి, ఎక్కువ పైసలు అవసరం లేదు కాబట్టి, అలా పోయి ఇలా వచ్చేసి మళ్ళా కలిసిపోవచ్చు కాబట్టి. ఈ సిగరెట్ అలవాటు ఒకసారి అయితే దాన్ని వదిలించుకోవడం అన్నది ఈ జన్మలో కాని పని చాలామందికి. కానీ ఐ హ్యావ్ పీపుల్ హూ హ్యావ్ బీన్ లైక్ అ చైన్ స్మోకర్ అండ్ టుడే దే నెవర్ స్మోక్. కానీ అలా చెయ్యాలి అంటే మీకు మనసుకి చాలా నచ్చిన వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి ఆ పాయింట్ మీద. లేదా నువ్వు సిగరెట్ తాగినా పర్లేదు, నేను నీతోనే ఉంటా, నీతోనే ఉండి ఐ మీన్ పిల్లల్ని కంట ఆ టైప్ ఉంటే ఆమె మీద రెస్పెక్ట్తోని వదిలేయాలి. అరే నేను ఇంత లుచ్చలఫంగా కైండ్ ఆఫ్ బాయ్ని, అంటే ఇంత చెడ్డవాడినే, ఆమె ఇంత ఉత్తమంగా ఉంది, అయినా కూడా నేను సిగరెట్ ముట్టుకుంటున్నానే, ఇట్స్ నాట్ కరెక్ట్ అనుకుంటా అని అనిపించి ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయి పక్కన నిలబడడానికి అర్హత ఉండాలి అని నమ్మితే దట్ ఈస్ పాసిబుల్. అండ్ సిగరెట్ వదిలేయాలి అంటే సొంతంగా, అంటే నాకు నువ్వు చాలా నచ్చావు బిజినెస్ ఎన్విరాన్మెంట్లో, కానీ ఒక నియోనటాలజీ బిహేవియర్ చూసుకోండి. నియోనటాలజీ ఐడియా ఉందా నాన్న? అవును, చిన్నపిల్లలు. అంటే పుట్టగానే ఫస్ట్ 1 వీక్ అండి, ఫస్ట్ 1 వీక్ ఏదన్నా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి పైప్స్ అన్ని, ఇంక్యుబేటర్స్ అన్ని పెడతారు కదా, ఆ ఎన్విరాన్మెంట్లో పనిచేసేదానికి దమ్ము కొట్టే అలవాటు ఉందనుకోండి, ఆ కిడ్స్కి ఆల్రెడీ గాలి రావట్లేదు, రైట్? ఆ గాలి లంగ్స్ పనిచేయకనే వాళ్ళు అక్కడ ఉన్నారు. బాయిల్స్ మిషన్ నుంచి ఇస్తారు. అక్కడ మనం దమ్ము కొట్టి వస్తే బిడ్డ హీ కాంట్ టేక్ ఇట్. సో అలాంటి బిహేవియర్లో ఒకవేళ తనకి జాబ్ వస్తే, మేబీ ఆ పసిబిడ్డ కష్టం అవుతుంది అని తను చూస్తే, ఆ తడపాయించడం అంటారు చూడండి, అది చూస్తే మాత్రం ఇంకా జన్మకి ముట్టకుండా ఉన్న కేసెస్ నేను చూశాను. ఓకే, అండ్
అది ఒక 100లో ఒక 3-4% ఆఫ్ ద పీపుల్ అలా మానేయచ్చు. ఓన్లీ 1%. ఓకే, 1% మానేయచ్చు. రిమైనింగ్ పీపుల్కి అలాంటి రీహాబిలిటేషన్ థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఎవరు కౌన్సిలింగ్ చేసినా మారరు మ్యాక్సిమం. మారడానికి కష్టం, కానీ కష్టం. సో దానికి స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. యాజ్ ఎ సైకలాజికల్గా ఎలా చేంజ్ చేయొచ్చు? ఫర్ సపోజ్ ఒక పార్ట్నర్కి కానీ, ఒక ఫ్రెండ్కి కానీ, లేదంటే హస్బెండ్కి కానీ. ఏమని నేను ప్రాక్టికల్ కేసెసే చెప్తాను దేవ్. ఐ హ్యాడ్ అ కపుల్ అండ్ దే వాంటెడ్ టు లివ్ టుగెదర్ అండ్ దే ఆర్ హ్యాపీ అండ్ ఆల్ దట్. బట్ ఈయన ఎక్కడనో ట్రావెల్ పోతూ ఎక్కడనో దమ్ అలవాటు చేసుకున్నాడు, ఒకటి మీద ఒకటి కొడుతున్నాడు. వాళ్ళ వైఫ్ వచ్చినారు. ఇట్స్ బీన్ లైక్ 2 years పెళ్ళి ఎక్కువ కాలేదు. 2 years అయిపోయాక షీ కుడ్ సెన్స్. తను ఓపెన్గా చెప్పారు, నేను మా పేరెంట్స్ దగ్గర వెళ్దాం, డివోర్స్ తీసేసుకుందాం. ఆయనకు అర్థమైతే లేదు, ఒక సిగరెట్ తాగితే డివోర్స్ అంటే ఏంటి పిల్ల అని. ఆమె ఓపెన్గా చెప్పింది, స్మోక్ ఈజ్ సంథింగ్ ఐ కెన్ నెవర్ టాలరేట్. ఆ స్మెల్ నాకు పడదు, నేను ఇట్లాంటి వాడినా పెళ్లి చేసుకున్నదన్న ఫీల్ మీ మీద రెస్పెక్ట్ తీసేస్తుంది. రెస్పెక్ట్ లేని వాడితోని నేను సంసారం చేయడం నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. ఆమె మాట 100% కరెక్ట్. రెస్పెక్ట్ లేని వాడితో నీ సంసారం ఎందుకు? డజంట్ మ్యాటర్. ఆయన ఎవడన్నా కావచ్చు, ఆయన మీద రెస్పెక్ట్ అనేది ఫస్ట్ పాయింట్ లాగా ఉండాలి. గర్ల్ అన్నా బాయ్ అన్నా రెస్పెక్ట్ లేని దగ్గర, వాల్యూ లేని దగ్గర ఏ రిలేషన్షిప్ అయినా లేస్ కథలు వచ్చేసేయండి, పాయింట్ లేకుండా. ఓకే, నువ్వు ఈ కేసులో వాట్ డూ ఐ డూ? సో నేను చెప్పిన మ్యామ్ ఏం చేయాలి, ఒక్క సిగరెట్ తాగితే కథ అలవాడుతుంది ఇది, ఇలాగే అన్నారు ఆయన. నేను అన్నాను, ఏమండి నాకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను ముద్దు పెడతలేను మిమ్మల్ని. ముద్దు పెట్టే పిల్ల ఆ పిల్ల ఓకే అయితే మీకు ఓకేనేమో. ఆ పిల్లకి ఓకే కాబట్టి యూ ఎయిదర్ హోల్డ్ అవర్ హ్యాండ్ ఆర్ సిగరెట్, రెండు అయితే కుదరదు. షీఈస్ అడమెంట్ ఆన్ ఇట్. ఆ కేసులో మటుకు ఆ అబ్బాయి సిగరెట్ వదిలేశారండి. ఎలా అంటే he was also a cop and he was also in a respectable position, and ఆవిడ కూడా she is also into a very respectable position. సో తను ఒకటే మాట అంది, నాకు ఇది చిన్నప్పటి నుంచే ఐ హ్యావ్ అ బ్లాక్ టువర్డ్స్ దిస్. తను ఏమన్నారంటే, మ్యామ్ మీరు సైకాలజిస్ట్ కదా, కౌన్సిల్ చేసేసేయండి, నేను 100 సిగరెట్లు అయినా అది నన్ను వదిలిపెట్టిపోవద్దు అంటే నేను అన్నా, అది మ్యానిపులేషన్ అవుతుంది కానీ సైకాలజీ కౌన్సిలింగ్ చేయడం ఎలా అవుతుంది? చాలాసార్లు ఇవి అవుతాయి నాన్న ప్రాక్టికల్ లెవెల్. ఎందుకంటే నేను జెండర్ డిఫరెన్స్ కూడా, అంటే జెండర్ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి కూడా కేసెస్ తీసుకుంటాను, ఎల్జీబీటీకి తీసుకుంటాను. సో వాళ్ళు ఏమంటారంటే, పేరెంట్స్ నేను ఆల్రెడీ పైసలు కట్టేస్తున్నా కాబట్టి వాడు మీకేం చెప్పినా నాకు అనవసరం, నేనైతే అబ్బాయిలాగే కన్నాను, వాడు నాకు అబ్బాయిలాగే కావాలి, నేనైతే అమ్మాయిలాగే కన్నాను, నాకు అమ్మాయిలాగే కావాలి. సో జెండర్ కన్ఫ్యూజన్ కేసెస్ దగ్గర నేను ఇవి చాలా చూశాను. సో నాకు నచ్చినట్టుగా ఆయన మార్చేసేయండి, మీరేం చేస్తారు నాకు తెలియదు, వాడిని మార్చేసేయండి అంతే, కావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తా, అలా మాట్లాడతారు పేరెంట్స్, యూనో. బట్ ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ అడిక్షన్ అన్నది మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అది లోన్లీ ఉన్నప్పుడు దయ్యం పట్టుకున్నట్టు పట్టుకుంటుంది, ఇంకా 1 లైన్లో చెప్పాలంటే. అండ్ అడిక్షన్ ఉన్నది మనం వద్దు అనుకున్నా కూడా అదే మనం వెంబడి పడుతుంది టైం ప్రకారంగా, బయోలాజికల్ క్లాక్ ప్రకారంగా. ఎందుకంటే ఒక అడిక్షన్ అనేది ఒక డోస్ తీసుకున్న తర్వాత కొంచెం సేపు వర్క్ చేస్తుంది నాన్న, ఆ తర్వాత దెన్ దే వాంటెడ్ టు గో బ్యాక్ టు దట్ సర్కిల్ అగైన్. ఈ చెయ్యి నొప్పి లేవాలి ఇట్లా అనుకుంటూ, కానీ వాళ్ళకి కలిసిపోరు అవి తీసుకుంటే. మన వెహికల్కి ఫ్యూయల్ వేసినట్టు. ఇంకా ఘోరం, అట్లీస్ట్ అది పని చేయకపోతే నేను దొబ్బుకున్నా పోతా, పక్కన పిల్లకి పిలుస్తా, పిల్ల తావే పెట్రోల్ అయిపోయింది, ఇక్కడ నుంచి అక్కడ దాకా ముచ్చట పెట్టుకుంటూ పోదాం, అట్లీస్ట్ ఫోన్ చేస్తానన్నా పలుకుతుంది, రైట్? ఎనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ అయితే పప్ప ఇది సంగతి అంటే మాట్లాడతాం కదా మనం. ఒక మీటింగ్కి పోయినాం దేవ్, ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి ఇంకో ½ అన్ అవర్ టైం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు, మీ బడీస్కి కాల్ చేస్తారు. ఆపోజిట్ జెండర్కి ఎక్కువ కాల్ చేస్తాం అబ్బా, సేమ్ జెండర్కి ఏం కాల్ చేస్తాం, రైట్? ఏం చేసినావు, నేను 2 మిరపకాయలు కోసిన, విమెన్ మాట్లాడుకుంటారేమో, కానీ మెన్ యూజువలీ ఆపోజిట్ జెండర్కి కాల్ చేస్తారు. ఆల్ రైట్, నా ఈ అడిక్షన్ పాయింట్స్ ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తున్నాను. ఒకటి, మీరు లోన్లీగా ఉండకూడదు. ఒకవేళ మీకంటూ ఒక అడిక్షన్ ఉంటే, ఆ అడిక్షన్ నుంచి బయటకు రావాలనుకుంటే, అడిక్షన్ నుంచి బయటకు రావాలనుకుంటే 1, లోన్లీగా ఎప్పుడు ఉండకండి. 2, ఊరికే పాత స్టోరీస్ మీతో మాట్లాడతారు చూడండి,
అంటే బ్రేకప్ అయిన వాళ్ళు కానీ, డివోర్స్ తీసుకున్న వాళ్ళు కానీ, ఆర్ పాత ప్రొఫెషన్లో పెద్ద పొజిషన్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కానీ, ఆ హిస్టరీలో పాస్ట్లో బాధ ఉంటే ఆ బాధని ఎక్కువ రిపీట్ చేసే వాళ్ళ దగ్గర ఉండకండి, బికాస్ దే ఆర్ ట్రిగరింగ్ యూ దాట్. నెంబర్ 3, కావాలని పబ్బులు పోకండి. ఇది ఎక్కువైపోయింది మేడం ఇప్పుడు, రైట్? పబ్స్ పోతే ఏమవుతుందంటే, నాకు ఒక మంత్రం, నేను పూజలు కూడా బాగానే చేస్తాను, పబ్లు కూడా బాగానే పోతాను, రెండు నేను, బట్ ఐ బ్యాలెన్స్ మై లైఫ్. ఓకే, ఐఎమ్ ఓపెన్ అబౌట్ ఇట్. కానీ when you go, నేను డాన్స్ సంథింగ్ విచ్ కామ్స్ మీ డౌన్. వెన్ ఐమ్ రియలీ టైర్డ్, స్ట్రెస్డ్ అవుట్, పోతాను 4 గంటలు డాన్స్ చేస్తాను, వస్తాను, నిద్రపోతాను. దట్ ఈస్ మై వే ఆఫ్ కామింగ్ డౌన్ ఆర్ మై వే ఆఫ్ సెలబ్రేటింగ్ మై లైఫ్. ఓకే, తయారవడం ఒకటి, దట్ ఈస్ వన్ వే ఐ సెలబ్రేట్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ వెన్ ఐ నీడెడ్ మోర్, పోయి 4 గంటలు డాన్స్ చేసుకొని వస్తాను. దానికి నాకు హై అయ్యే అవసరం లేదు, ఐఎమ్ బోర్న్ హై, ఆల్ రైట్, విత్ అన్ ఎనర్జీ. నా పర్సనల్ ఎగ్జాంపుల్తోనే మీకు కేసు చెప్తున్నాను. ఆ మంత్రాలు అన్నది బాగా అలవాటైన ప్రాణానికి గుడిలో ఆ ఎన్విరాన్మెంట్కి పోతే మీరు వద్దన్న మంత్రం నోటికి వచ్చేస్తుంది, రైట్? నాన్న 2 1 2 2 2 4 2 3 6 2 4 8 అంటే మీకు టేబుల్స్ అలవాటు ఉంటే ఆటోమేటిక్గా వస్తుందా లేదా? వస్తుంది కదా, సింపుల్. ద సేమ్ వే ఆ బిహేవియర్ మీ ప్రాణానికి అలవాటు ఉంది. మసిల్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది సైకాలజీలో. ఓకే, ఈ మసిల్కి గుర్తుకుంటుంది ఆ ఎన్విరాన్మెంట్, ఆ దమ్ము, ఆ వాసన, ఆ మ్యూజిక్, ఆ మత్తు. మీరు సిగరెట్ తాగొద్దు అనుకుంటున్నారు, ఆల్కహాల్ తాగొద్దు అనుకుంటున్నారు అన్నప్పుడు డు నాట్ గో టు దట్ ఎన్విరాన్మెంట్. మీ మైండ్, హార్ట్, సోల్కి 3 కలిపి కొట్లాడుకోవడం మొదలు పెడతాయి. ఆ స్ట్రెస్లో 3 తాగే వాళ్ళు యూజువల్గా ఆ రోజు 6 తాగి పడుకుంటారు. ఓకే, అది డబల్ ద బౌన్స్ అవుతుంది. ఓకే, సో అట్లాంటి ఎన్విరాన్మెంట్స్ దగ్గర ఉండకండి. ఓకే, ఒక్కసారి రివైండ్ చేసుకొని ఏమేం పాయింట్స్ చెప్పినానో పేపర్ పెన్ తీసుకొని రాసుకొని ఎవ్రీడే టిక్ పెట్టుకోండి. అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఒక్కటి చెప్తాను, బ్రీదింగ్ ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్. ఓకే, మీరు ఎక్కడ కూర్చున్నా జస్ట్ కీప్ బ్రీదింగ్. అది నీమో అని ఒక మూవీ ఉంటుంది, ఐ సీ కార్టూన్ మూవీస్ అలాట్. అందులో ఆ చేప పైకి వెళ్ళాలి అనుకుంటే జస్ట్ కీప్ స్విమ్మింగ్ అనుకుంటే పోతుంది అన్నట్టు. బుచ్చి ఫిన్స్ ఉంటాయి దానికి, ఎంత పెద్ద ఓషన్లో. ద సేమ్ వే హవెవర్ యు ఆర్ డూయింగ్, ఎంతవరకు మీరు ముందుకు వెళ్ళారు డీ అడిక్షన్లో అనేది పాయింట్ కాదు. ఎంతవరకు పోయినా, ఒక్కడికి పోయినా చాలు, జస్ట్ కీప్ స్విమ్మింగ్. అది రాసుకోండి ఒక దగ్గర, అండ్ దట్ కీప్స్ హెల్పింగ్ యూ అవుట్ టు స్విమ్. ఇంకొకటి, ఎవరికైతే సిగరెట్ అంటే ఇష్టం లేదో, ఎవరికైతే ఆల్కహాల్ తాగే వాళ్ళంటే రెస్పెక్ట్ లేదో, అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసమైనా కొన్ని రోజులు ట్రై చేస్తాం మనం. కొత్త మురిపం కదా దేవ్, ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ కొత్తగా మిమ్మల్ని చూస్తున్నాను, మీ కళ్ళల్లో నేను బాగుండాలనుకుంటాను కదా. మినిమం యూ డోంట్ హ్యావ్ టు బీ మై డేట్ మెట్ ఫర్ దట్ మ్యాటర్. మన ఇద్దరం మేము డేట్ చేసే అవసరం లేదు దానికి. ఒక మనిషి ఎవరినన్నా కొత్తగా పరిచయం అయ్యారు అంటే ఐ వాంటెడ్ టు బీ ఇన్ గుడ్ టర్మ్స్, అంతే. ఇంత సపోర్ట్ సరిపోతుంది మీకు టు స్టార్ట్ విత్. అలా మంచి వాళ్ళని ట్రై టు బీ ఫ్రెండ్స్ విత్ దెమ్. రిటైర్డ్ పిహెచ్డి హోల్డర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చొని స్ట్రాంగ్ సబ్జెక్ట్ వినండి. ఎంత స్ట్రాంగ్ అంటే అసలు లైఫ్ ఎసెన్స్ చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి కాన్వర్జేషన్స్ ప్రాక్టికల్ లెవెల్లో వినండి. అది అంటే పురాణాలు వింటే బాగుంటుంది, కానీ పురాణాలు మనకి ఎలా లింక్ చేసుకోవాలి అనేది వాళ్ళకి ఆ మూమెంట్లో అర్థం కాదు. ఐఎమ్ అ పర్సన్ హూ స్పీక్స్ వెరీ ప్రాక్టికలీ. మనం లైఫ్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం దాని ప్రకారంగా ఇలా చేయండి అని మాట్లాడతాను నేను. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ కనెక్ట్ టు మీ వెరీ ఈజీలీ, రైట్? అంటే రాముడు ఇలా చేశాడు అని నేను ఆపేశాను అనుకో, నీకు రాముడికి సంబంధం అన్నట్టు ఉంటుంది, రైట్? సో నువ్వు ఇలా చెయ్యి. ఆ కనెక్టివిటీ ఎవరు మీకు చెప్పగలరో, మీరు ఎవరితో కనెక్ట్ కాగలరో వాళ్ళని మాత్రం చెయ్యి దగ్గర పెట్టుకొని ఉండండి. ఇంకొక హెచ్చరిక అండోయ్, మిమ్మల్ని కిందకి చేసి మాట్లాడే వాళ్ళని దూరం పెట్టేసేయండి. ఆ టైంలో వెన్ యూఆర్ ట్రయింగ్ టు స్టాండ్ అప్ హై, మిమ్మల్ని కిందకి తీసేవాళ్ళు అన్నట్టు. అంటే మిమ్మల్ని ఒక మాట అనేవాళ్ళు, పక్క వాళ్ళ ముందు మిమ్మల్ని రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేసేవాళ్ళు, నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత అలా అనేవాళ్ళు. ఏమండి ఏమనుకోవద్దు కానీ అలా అనేవాళ్ళు చాలామంది ఫ్యామిలీలోనే ఎక్కువగా ఉంటారు. రిలేటివ్స్, నైబర్స్ వీళ్ళు ఎక్కువ ఉంటారు మ్యాక్సిమం. వాళ్ళకంటే ఇంకా దగ్గర వాళ్ళు కూడా ఉంటారు నాన్న.
It could be parents, it could be siblings, it could be kids, it could be spouses, you know, husband, wife, it could be your girlfriend, it could be your dating partner, it could be one night stand కలిసిపోయిన పిల్ల కూడా ఒక మాట అంటది రోజంతా తిరుగుతుంది మనకు బుర్రలో. సో అలాంటి ఎనర్జీస్ ఒక్క నిమిషంకి కనిపించిన నాశనం. సో పుట్ దాట్ ఎనర్జీ అవే ఫ్రమ్ యూ యాజ్ ఫార్ యాజ్ యూ క్యాన్. ఓకేనా? అండ్ ఏ రోజైతే మీరు ఒక 24 hours మీరు ఏం డి అడిక్షన్లో ఉన్నారు సక్సెస్ఫుల్గా, మేక్ ష్యూర్ యూ హ్యావ్ అ స్టార్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే? చాక్లెట్ కొనకండి, ఎందుకంటే ఈ అడిక్షన్ తగ్గి ఆ అడిక్షన్ పెరుగుతుంది. సో ఇంకొక క్వశ్చన్ మేడం, ప్లీజ్. ఇప్పుడు ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, అట్ ద సేమ్ టైం అదే టైంకి వాళ్ళ బ్రదర్ కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాని మోసం చేసి ఇంకొక అమ్మాయిని చేసుకున్నారని టాక్ నడుస్తుంది. సో అలా డైవర్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి సైకలాజికల్గా? దానికి తోడ్పడే మెయిన్ థింగ్స్ ఏంటి మేడం? ఒకటి, ఎవడేమనుకుంటే నాకేంటి అన్న బిహేవియర్ కూడా వస్తుంది. తనకి అనట్లేదు, యూజువల్గా బిహేవియర్ పరంగా నేను మాట్లాడుతున్నాను. ఒకటి, నేనేం చేసినా చల్లుతుంది అన్న ఈగో కూడా ఉంటుంది. ఓకే? ఇప్పుడు ఒక సిల్లీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే? వెరీ సిల్లీ. సే సపోజ్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఒక స్కూల్కి వెళ్ళారు, అక్కడ చాక్లెట్ కనిపించింది, టకా అని తీసుకొని తిన్నారు. ఎవరిని ఏం అడగలేదు, అక్కడ ఉంది తీసుకొని తిన్నారు. కానీ దాన్ని దొంగతనం అని కొందరు అంటారు, కొందరు అక్కడ ఉంది అందరి కోసమే కదా పెట్టింది అందుకే తీసుకున్నారు అంటారు. పర్సెప్షన్ మ్యాటర్స్. కానీ ఒకవేళ తను తీసుకున్నాను అని చెప్పకపోయినా మనం చూసుకున్న కెమెరాలో, అయితే ఏమైంది, నేను అమితాబ్ బచ్చన్ని ఓ చాక్లెట్ తిన్నాను, అందులో తప్పేంటి? ఈ పర్సెప్షన్ కూడా ఉంది. చూడండి, 3 పర్సెప్షన్లు ఉన్నాయి ఒక్క స్టోరీలో. ద సేమ్ వే మనం సెలబ్రిటీ అయ్యాక నేను అంత చిన్నది చేస్తే తప్పేంటి అని అనిపిస్తుంది. ఇక్కడ చాక్లెట్ చెప్పాను, అక్కడ మీరేం పెట్టాలో పెట్టుకోండి. అక్కడ సెక్షువల్ అబ్యూస్ ఉంది, అదే అంటున్నాను, లాట్ ఆఫ్ థింగ్స్ కదా, మీరు ఏం పెట్టాలో పెట్టుకోండి అని అందుకే అన్నాను. వాళ్ళకి అలా కనిపిస్తుంది. అది ఒక చాక్లెట్ ఒక స్కూల్కి పోతే తీసుకోవడం, అమితాబ్ బచ్చన్ గారు ఒక చాక్లెట్ తీసుకున్నారంటే ఏం పెద్ద ఇష్యూ? అది పెద్ద ఇష్యూ కాదు అది. కానీ వాళ్ళకి అంత చిన్న ఇష్యూలా కనిపిస్తుంది అని చెప్తున్నాను. ఓకే? నవ్ యూ అండర్స్టాండ్? నా ఒక ఆడపిల్ల సెక్షువల్ అబ్యూస్ అంటే 3 గంటలు ఏకదాటిగా చెప్తాను నేను ఈ కేసు. ఓకే? మీరు ఒక ఆడపిల్లని గట్టిగా మాట అంటేనే కన్నీళ్ళు వస్తాయి, అలాంటిది గట్టిగా ఇబ్బంది పడితే ఏమవుతుంది ఆ ప్రాణానికి అన్నది చాలా దగ్గరగా చూసాదే, చాలా దగ్గరగా. ఐ వర్క్ ఫర్ సెక్స్ ట్రాఫికింగ్ కేసెస్, ఐ వర్క్ ఫర్ సెక్స్ వర్కర్స్. ఓకే? సో ఆల్వేస్ రిమెంబర్, రేప్ చేసేవాడు బయటవాడు, గట్టిగా వినండి, రేప్ చేసేవాడు బయటవాడు, సెక్షువల్ అబ్యూస్ చేసేవాడు మనవాడు. మన అనుకున్నవాడే సెక్షువల్ అబ్యూస్ చేస్తాడు. రేప్ చేసేవాడు వాడు పుణ్యాత్ముడు, ఒక్కసారి చేసి వెళ్ళిపోతాడు, అయితే అటు అయితే ఇటు యారార్ పార్. కానీ సెక్షువల్ అబ్యూస్ అదొక వెనమస్ సైకిల్ నాన్న. అందులో నుంచి బయటపడడం ఈశ్వరుడికి కూడా తోడు కాదు. మీరు వెనకాల ఎన్నో కేసెస్ మాట్లాడినా నేను సెక్షువల్ అబ్యూస్ మీద. అది ఒక్కసారి స్కార్ వచ్చిందంటే వచ్చిందంతే, ఆ మెమరీ వచ్చిందంటే వచ్చింది. మీరు 4 years కావచ్చు, 40 years కావచ్చు, 400 years కావచ్చు, అది ఇంకా పోదు. ఆ భయం కూడా పోదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని జన్మల దాకా అది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ కేసెస్ కూడా నేను డీల్ చేస్తున్నాను. తను ఎవరు తనని అబ్యూస్ చేయలేదు, ఎవరు రేప్ చేయలేదు, కానీ ఆ భయంతో ఆమెకి నిద్ర రావట్లేదు. 4 జన్మల క్రితం జరిగింది కూడా ఇప్పుడు ఇంపాక్ట్ అవుతుంది. కొన్ని ఫోబియాస్ అలా ఉంటాయి. నీళ్ళంటే భయం ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు నీళ్ళతో ఏం ప్రాబ్లం లేదు, కానీ నీళ్ళు ఎంత భయం అంటే స్నానం చేయట్లేదు 3 వారాల నుంచి 4 వారాల నుంచి. ఆడపిల్లలు స్నానం చేయకుండా ఉండే ప్రసక్తే లేదు. అలాంటిది ఎందుకు అంటే అలా మనం అగ్రెషన్ థెరపీ, రిగ్రెషన్ అలాంటి వేరే థెరపీస్ ఉంటాయి, అందులో నుంచి మాకు బయటపడుతుంది. ఓకే? అలా సెక్షువల్ అబ్యూస్ చేయడానికి కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించట్లేదు అంటే ఆయన ఈ బిహేవియర్ని చాక్లెట్ అనుకుంటున్నాడు అంతే. అందుకని అదే ఎగ్జాంపుల్ పదే చెప్తున్నాను. కానీ ఒక మాట అండి, ఆడపిల్లని కష్టపెట్టిన వాడికి అన్నం అన్నది లెక్క పెట్టుకోవచ్చు,
ఫేమ్ లెక్క పెట్టుకోవచ్చు. అన్నిటికంటే ఘోరం ఏంటంటే సెక్షువల్ అబ్యూస్ చేసే వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద ఇంపాక్ట్ చాలా పడుతుంది. అంటే మిథలాజికల్ బిలీఫ్ ప్రకారంగా. ఓకే ఓకే, ఇంకా ఏదైనా మీరు దొంగతనం చేయండి ఫైన్, మర్డర్ చేయండి ఫైన్, ఏం చేయండి ఫైన్, ఆడపిల్లని రేప్ చేయడం కానీ సెక్షువల్ అబ్యూస్ చేయడం కానీ ఈ ఒక్క బిహేవియరే అన్నిటికంటే ఎక్కువ పాపం అని మిథాలజీ నమ్ముతుంది. మెనీ మిథాలజీస్, నాట్ ఓన్లీ హిందూ మిథాలజీ ఆర్ క్రిస్టియన్ మిథాలజీ ఆర్ సో ఆన్ సో ఫోర్త్. ఓకే, నా మీరు అన్నది క్వశ్చన్ డైరెక్ట్. ఒక అమ్మాయితో ఇలా ఉండి ఇంకో అమ్మాయితో అలా ఉండి, అంటే ఒకరిని ఎంగేజ్మెంట్ చేసుకొని ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరిని మెయింటైన్ చేసి ఇంకో పిల్లని, ఈ మల్టిపుల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు, ఇది ఇంకొక స్టోరీ, ఇది ఇంకొక ఎపిసోడ్. ఓకే, మల్టిపుల్ ఉన్న తను హ్యాపీగా కావాలనుకుంటుంది, ఆయనకు హ్యాపీగా కావాలనుకుంటుంది అంటే మనం మాట్లాడే అవసరం లేదు. ఆపోజిట్ జెండర్ని అలా చీప్ చేసి నువ్వేం చేయలేవు కదా నన్ను అనే ఒక చిన్న ఇది పెట్టుకొని వాళ్ళ మైండ్ సెట్ పెట్టుకుంటారు కదా. సో వాళ్ళకి సైకలాజికల్గా ఎలా మనం మార్చొచ్చు? మీరు అన్న క్వశ్చన్లో 3-4 ఫోల్డర్స్ ఉన్నాయి దేవ్. ఒకటి మీరు అన్ని అక్షరాలను కలిపి అడిగారు, నేను దాన్ని విడమర్చి చెప్తాను. ఓకే, ఒకటి నాకు ఆకలి ఎక్కువ కాబట్టి 4 కూరలు తింటాననే బిహేవియర్. 2 నాకు కావాలంటే నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తింటా అన్న బిహేవియర్. 3 నువ్వు వస్తావా రా, లేదా నేను వస్తా అనే బిహేవియర్. 4 నాకు ఈ నలుగురితో చేసిన సంతోషంగా చేస్తే ఇష్టం లేదు, వాళ్ళని కొట్టి చేస్తానన్న సైకిక్ బిహేవియర్. ఇవి 5 కలిపి ఉన్న మనిషి గురించి అడిగారు మీరు. ఓకే, వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ సెక్స్ ట్రాఫికింగ్, సెక్స్ వర్కర్స్ బిహేవియర్ చూస్తే ఏ ఒక్కరు కూడా చక్కగా వచ్చి చేసిపోయిన వాళ్ళే లేరు. వచ్చి ఇప్పుడు నువ్వు నా వైఫ్ అనుకో అని ఆమెను తిట్టడం, కొట్టడం, సిగరెట్తో కాలవడం, బ్లేడ్లతో కొయ్యడం. ఓకే, ఇంకా కొన్ని కేసెస్ ఉన్నాయి, అది ఇంకా ఎక్స్ట్రీమ్ దేవ్. అది ఎలా ఉంటుందంటే, ఇది కూడా అడిక్షనేనండి, అందుకే చెప్తున్నాను. అది ఎలా ఉంటుందంటే, ఎందుకు ఆ అమ్మాయిని బ్లేడ్తో కోస్తాడో తెలీదు, కానీ బ్లేడ్తో కోసి ఆ రక్తం టేస్ట్ చేస్తే కానీ ఆయనకు చెయ్యాలనిపించట్లేదు. అంత సైకోపాథటిక్గా క్రియేట్ అవ్వడానికి ఎందుకు వాళ్ళు? దే ఆర్ బార్న్ లైక్ దట్. నెంబర్ 1, దే ఆర్ మేడ్ లైక్ దట్ ఫర్ సర్టన్ రీజన్. అంటే ఇన్ని కేసెస్లో ఒక్క కేసు మాత్రం వాళ్ళకి నచ్చిన ఆవిడ, ఇట్ కుడ్ బి మదర్, ఇట్ కుడ్ బి సిస్టర్, ఇట్ కుడ్ బి సంబడి, డీవియంట్గా చూసి పిల్లలు విమెన్ మీద ద్వేషం పెంచుకొని విమెన్ని అలా చేయడం చూశాను. కానీ అందులో కూడా వాళ్ళకి లాజిక్ దాటిపోతారు. అంటే ఇంకొక కేసు ఉంది మినియాపోలిస్లో, 13 years వస్తే ఆడపిల్ల స్కిన్ మెత్తగా ఉంటుంది, ఇంతకుముందు చిన్నపిల్లలాగా ఉంటుంది. మేము వీఆర్ ఆల్ వెరీ సాఫ్ట్ వెన్ వీ టచ్. ఆ స్కిన్ వాళ్ళకి ఎంత బాగుంది, నీకేంట్రా ఇలా ఉంది అన్నందుకు వాళ్ళ మదర్ 13 years వచ్చిన పిల్లలు, ఐ థింక్ హీ కిల్డ్ 370+, నాకు నెంబర్ గుర్తుకు లేదండి, 300+. అంతమందిని చంపి కోడి ఏమంటారు, పొట్టు అంటారా, తోలు అంటారా, యా, అలా తీసేసినట్టు ప్రతి ఆడపిల్ల స్కిన్ తీసేసి మరీ బయటకు వచ్చాడు. ఆయన అంతమందిని చంపినా ప్రశాంతంగా వచ్చి వాళ్ళ భార్య పిల్లలతో ఉన్నారో ఎవరికి తెలియదు. లుక్ ఎట్ ద సైకిక్ బిహేవియర్. అది ఎన్ని రోజులకు బయటపడింది? ఇయర్స్ నానా, ఇయర్స్. చాలాసార్లు ఒక లెవెల్ కంటే ఎక్కువ సైకిక్ ఉంటే పక్కన నార్మల్గా మెయిన్గా భార్య పిల్లలకి తెలుసుకోవడం చాలా కష్టం. వాళ్ళు అంత గుప్తంగా ఉంటారు. వాళ్ళు 2 faces మెయింటైన్ చేస్తారు. ఒకటి వాళ్ళ ఒరిజినల్ ఫేస్, ఇంకొకటి ప్రాక్టికల్ ఫేస్. అసలు ఎవరికి ఐడియా లేదు. వాళ్ళ పెళ్ళి అయి 20+ years అయింది. ఇండియన్స్ లాగా 20+ yearsకి కూడా ఆమెకు ఐడియా లేదు వాళ్ళ హస్బెండ్ అలాంటి వాడని. ఇంట్లో వాళ్ళ ఆవిడకి చమ్స్ అంటాం కదా మేము, ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది కదా, ఆ చమ్స్ ఉంటే నడుం అన్నా కూడా ఆయన తట్టుకోలేడు అని చెప్పింది ఆమె ప్రాక్టికల్లీ. అయినా ఆడపిల్లల మీద అంత రెస్పెక్ట్ చూపిస్తాడు. చమ్స్ ఉన్నప్పుడు నన్ను ఎంత బాగా చూసుకుంటారో, 20 ఏళ్లలో నాకు ఒక్క కష్టం కూడా పెట్టలేదు, ఇలాంటి వాడు అందరికీ మొగుడు కావాలి అని భార్య చెప్తుంది. దిస్ ఇస్ ద స్టోరీ. ఓకే, నౌ ఇందులో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇదే చెప్పండి. వాళ్ళ మదర్తోని మాట్లాడితే మాత్రం
నా కొడుకు ఇలాంటి వాడే అని నాకు ఐడియా ఉంది, ఎటో డీవియంట్ అవుతున్నాడు, వాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నప్పుడే పిల్లిని చంపేశాడు, 6 ఏళ్ళు 7 ఏళ్ళకే కోడిలు ఇంట్లో ఉంటే వాళ్ళని చంపేశాడు, కాబట్టి వాడు క్రూరుడే, క్రూరుడిలాగే పుట్టాడు, క్రూరుడిలాగే చచ్చిపోతాడు అని నాకు తెలుసు. చాలామంది సైకిక్ బిహేవియర్లో తల్లి మాత్రం గుర్తుపట్టింది. 100లో 80 కేసెస్ దేవ్, 80 కేసెస్. సో ఈ అడిక్షన్ గురించి మాట్లాడుకుంటే సముద్రం, సెలబ్రిటీస్ అడిక్షన్ అన్నది చాలా దగ్గరగా ఉన్న సంబంధం బికాజ్ ఆఫ్ ద లోన్లీనెస్. మీకు ముందే చెప్పాను, మీరు సెలబ్రిటీ అవునా కాదా అన్నది పాయింట్ కాదు. మీకు అడిక్షన్ అనేది ఉంది అంటే ఆ అడిక్షన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేది ఇంతకు ముందే చెప్పాను. కొంచెం స్క్రోల్ బ్యాక్ చేసి మళ్ళీ ఒక్కసారి వినండి. కానీ ఈ బిహేవియర్కి నేను ఎదగాలి అన్న స్ట్రాంగ్ ఫీలింగ్ అన్నా ఉండాలి, ఒకరి కోసం ఎదగాలి అన్న ఫీలింగ్ అన్నా ఉండాలి. ఈ రెండు ఉంటేనే మీరు బయటపడే ఛాన్స్ ఉంది. ఛాన్స్ అంటున్నానండి, అండర్లైన్. లేదు అంటే లేదు. ఒకసారి మునిగాక, నిండా మునిగాక అనిపిస్తుంది, రైట్? నువ్వు దొంగ అని తెలవనంత వరకే దొంగతనం చేస్తాడు, నువ్వు దొంగ అని చెప్పాక దొరతనంగా చేస్తాడు. క్లియర్? భయ్ అయితే ఏంది ఈ స్టేజ్కి వచ్చాకే మీరన్న బిహేవియర్ వస్తుంది. ఇంత స్టోరీ ఒక్క లైన్ చెప్పడానికే చెప్పాను. ఆడపిల్లలతో ఇన్ని రకాలుగా ఉంటూ కూడా ప్రశాంతంగా పడుకుంటారు. అదే వాళ్ళకి గిల్ట్ ఉండదు. అది చేస్తున్నాము, తప్పు చేస్తున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. మెనీ ఆఫ్ ద టైమ్స్ మీరు యూఎస్ కేసెస్ చూస్తే లా పరంగా, అంటే లాయర్ బిడ్డని అయి ఉండి ఐ స్టడీ దోస్ కేసెస్ అలాట్. వర్డిక్ట్లో గిల్టీ నాట్ గిల్టీ అన్నది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మర్డర్ చేసావు సై మాటే, కానీ నువ్వు గిల్టీగా ఉన్నావా, గిల్టీగా లేవా అన్నది ఇంపార్టెన్స్ ఇస్తారు 99% ఆ కేసుకి. ఇక్కడ అంతే. వాళ్ళు చేసినప్పుడు మెయిన్గా సెలబ్రిటీస్ అన్న బిహేవియర్కి వచ్చాక గిల్ట్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఇది ఆస్కారం ఉంది అడిక్షన్ వచ్చేది. లేదా గిల్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు కూడా ఇదే ఆస్కారం ఉంది. అంటే నన్ను చూస్తే ఒకరు మొరాలిటీ అనుకుంటారు, రెస్పెక్ట్ అనుకుంటారు, కానీ నాకంటూ ఏ కోరికలు లేవా, నేనంటూ ఒక మనిషిని కానా అంటూ మొదలుపెట్టి నేను ఇంకో కొంచెం హ్యాపీగా ఉంటే ఏమవుతుంది అంటూ ఆలోచిస్తూ అడుగులు వేస్తూనే ఎప్పుడు జారి కింద పడిపోతారో తెలియదు దేవ్. ఆ కింద పడిపోయిన మూమెంట్లో పక్క వాళ్ళు క్యాచ్ చేసి ఇంత దూరం వస్తుంది ఈ స్టోరీ. దట్ ఈస్ ద పాయింట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎడిక్షన్ కోసం ఇంత వాల్యుబుల్ వర్డ్స్ని మాకు చెప్పినందుకు, అట్ ద సేమ్ టైం మా ఆడియన్స్ని కూడా ఎడ్యుకేట్ చేసినందుకు. సో ఇంకా చాలా టాపిక్స్ మాట్లాడాలని ఉంది, కానీ ఇప్పటికే సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ అండ్ వాల్యుబుల్ టైమ్ టు iDream మీడియా. సో ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. సో until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to iDream. Bell icon press చేయడం మర్చిపోవద్దు. Signing off, Dev Tampala. Bye.